అయితే సువార్త పనిలో కష్టాలు, ఒడిదుడుకులు, అవమానాలు, నిందలు ఇవన్నీ చూస్తే మనం ప్రభువారినే చూసుకోవచ్చు. ఇంకా దాని విషయాలు ఏమి లేవు. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారికి ఏం జరిగినాయి? ఆయన ఈ లోకంలో అద్భుత కార్యములు, మహత్వ కార్యములు, ఆయన చేసినంత గొప్ప కార్యములు ఎవరు చేయలేకపోయారు, ఎవరు చేయలేరు, రాబోయే తరాల్లో కూడా ఎవరు చేయలేరు. ఎలాంటి వారు వచ్చినారు. కానీ అలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహాత్మ కార్యాలు చేసినప్పటికీ ఆయన ఏం చేశారు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఏమండి, మొక నువ్వులు సార్ గెడ్డలు పెట్టినట్టుకుని పిరికారు. అంతేకాదు కాళ్ళు చేతుల్లో చీలలు తెగివేశారు. నా తప్పుదములు బట్టి ఆయన కాళ్ళు చేతుల్లో చీలలు తెగివేయబడ్డాయి. నీవు నేను చేసిన తలంపులు తప్పుదములు బట్టి ఆయన తలపైనే ముళ్ళ కిరీటం కొట్టబడ్డారు. డొక్కలో బళ్ళిపు కొట్టు. ఏమండి, ఆయన పొందిన శ్రమలో ఈ లోకంలో ఎవరూ శ్రమ పడలేదు. ఆయన నీతి తక్కువవాడా? కాదు, మనం ఎరుగుదాం. ఆయన ఎలా అన్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రపంచానికి సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఆయన. ఒక దేశానికి, ఒక రాష్ట్రానికే కాదు. దానికి ఆయన రాజ్య సువార్త ప్రకటించేవారు ఎలా ఉండాలంటే, శ్రమైనను, నిందైనను, అవమానమైనను, దుఃఖమైనా సరే, లాస్ట్కి ప్రాణము పోగొట్టుకోవటమైనా సరే సువార్త ప్రకటించాలి. అలా ప్రకటించేవారు పాదములు మాత్రమే సుందరమని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, మేము ఒకసారి ఇలా సువార్తకి వెళ్ళాం. ఏజెన్సీ ఏరియాలో పోలవరం నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోతే ఒక 48 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాం. అక్కడ కొందరు వేరే వేరే వర్గాలు వారు ఉన్నారు. అక్కడ ఆ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఏజెన్సీ ఏరియా, లోపల ఏరియా, మాకు ఆహారం పెట్టేవారు లేరు. అలానే ఆహారము దొరకడానికి అక్కడ హోటల్స్ ఇవి లేవు. కానీ మేము సువార్త చేస్తూ 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 అలా లోపలికి వెళ్ళాం. 1:30 అయిపోయింది, ఆకలి లేస్తున్నాయి. అయినా సరే మేము ఆ రోజు కొందరం అనుకున్నాం, ఇదిగో ఈ ఏరియా విడిచిపెట్టుకుని వెళ్తే 40 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మళ్ళీ భోజనానికి. కానీ ఈ 40 కిలోమీటర్ల దూరం ఎదురు రావడం గంట అటు గంట ఇటు 2 గంటల పని పోతుంది. ఈ 2 గంటల పని ఇక్కడే చేస్తే కొన్ని ఆత్మలైనా రక్షింపడచ్చు, లేక సువార్త ప్రకటన జరుగుతుంది, ప్రభుని గురించి తెలుస్తుంది అనుకుంటూ నేను అన్నాను, బ్రదర్లు వాళ్ళతోటి మా ఒక 10 మంది టీం ఉంటాం, వారితో అన్నాను, పరలోకపు తండ్రి చిత్తం నెరవేరే ఉపవాసం ఈరోజు మనకు జరిగిందన్నా అన్నాను. అవును తమ్ముడా అన్నారు సుగంధవర్ధన్ గారు. పరలోకపు తండ్రి ఆయన సంతోషపడే సువార్త నిజమైన ఉపవాసం మాకు ఇప్పుడు జరుగుతుంది కనుక ఆ సువార్త ద్వారాగా, కాబట్టి మేము ఉపవాసం లేదు కానీ దేవుని సువార్త పనిలో మాకు ఉపవాసం జరిగింది. ఉపవాసం అయినా సరే, ఆకలైనా సరే ఏం చేసాం? దేవుని పని చేయాలనుకున్నాం. ఖచ్చితంగా చేసాం, చేయాలి. ఆహారం గురించి చూడకూడదు, అవమానాలు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అలాంటి వారే దేవుని సువార్త పనికి బలముగా నిలగలిగితేనే పని చేయాలి. పిరికివారి వలన అనేక సమస్యలు, అలా మా ఒక్క పిరికివాడి వలన, నేను పేరు పెట్టి చెప్పట్లేదు, మా బృందంలోనే ఒకే ఒక్క పిరికివాడి వలన 450 మంది మా ఈపు పైన పడుతూ ఉన్నారు. అందరూ వచ్చారు దండోపుతుండాలిగా. ఎదరవారు అడుగుతూ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారేంటని. వీరికి సమాధానం చెప్పేలోపు వెనకటి వారు పడుతున్నారు, వెనకటి వారు తిరిగి సమాధానం చెప్పేలోపు ఈ పక్కటి వారు పడుతున్నారు. కానీ ఇదంతా జరిగింది దేనికంటే ఒకే ఒక పిరికి వ్యక్తి వల్ల. సువార్త పత్రికలు ఇస్తూ కొద్దిగా ముందుకు వచ్చాడు. ఆయన ఇలా పెట్టుకుని మీసాలు అయ్యి మా కొట్లు అవి కొంచెం అడవిడిగా కనిపించాడు. కొద్దిగా భయపడ్డాడు. ఎవరయ్యా అన్నాడు. ఎవరన్నప్పుడు, సార్ నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను, ప్రభుని గురించి అని చెప్తే సరిపోయి. కానీ పరుగు పెట్టాడు, భయపడి పరుగు పెడుతూ అలాగా ఆ ఏరియాలోనే ఎవరో ఇంతకుముందు దొంగలు వచ్చారండి. ఆ దొంగలు రావడంతో ఇదే టీం అనుకుని కూడా అనుకుని మమ్మల్ని సాతాను గారు ఇంకా అలా ఆ రోజు పనిచేశారు. అందరూ ఏకమైపోయారు. ఊరంతా శుభ్రంగా కొట్టాలన్నంత బాగా కొట్టుకున్నారు. మా బట్టలన్నీ చెప్పారు, బట్టలేమీ లేవు, సర్తులు చిరిగిపోలేదు. కార్ డోర్లు వేసుకొని వచ్చాం. సువార్త పనిలో పిరికివారు పనిచేయరు, దేవుని రాజ్యం కొరకే ప్రకటించేవారు ప్రాణం పెట్టడానికి ఇష్టపడారు. అపోస్తలుడైన పౌలు గారు లోకంలో అలాగే ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ధైర్యం ఉన్నాడు, మంచి మాటగారితనం ఉంది. అన్ని విషయాల్లోని కూడా నేర్పతనం కలిగిన వాడు. అందుకనే ఎవరిని యూదుల్లో యూదుడిగా కూడా పనిచేశాడు. ఎవరికైనా ధీటుగా సమాధానం చెప్పగలిగాడు. అలా ఉండాలని సువార్త బృందం విషయంలో మనం బలంగా ఉండాలని
నేను ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను. సువార్త చేసేవాడికి ఏముండాలంటే చేతిలో బైబిల్ ఒకటే కాదు, నోటిలో వాక్యం కూడా ఉండాలి. రండి, నేను ఆ మాట కూడా చూపించి ముగించేస్తాను, సమయం ఎక్కువైంది. 4వ అధ్యాయం లూకాసు వార్తలో రండి, ఒకసారి ఆ మాట చూసుకుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 4:43 నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. దేవుని సువార్త ప్రకటించడం కోసమే ఆయన వచ్చారు. ఈరోజు నీవు నేను మనమందరము కూడా 1 కొరింథీ 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఏమండి, ఆరాధన చేసే ప్రతి వారును ఆయన ప్రచారం చేయాలి. రొట్టెర్చి గుడుకలో ఆయన శిలువుల గురించి ఆయన జ్ఞానిస్తూ ఆయన శరీరం ఆయన రక్తంలో సాదృశ్యమని రచపత్రంలో చేయగలిపిన ప్రతి వారు ఏం చేయాలండి? సువార్త ప్రకటించాలి. అందుకే ఇక్కడ ప్రచారం చేయాలని చెప్తుంది వాక్యం. అందుకు ఆయన ప్రకటించిన రీతిని మనం కూడా అందరూ ఏకంగా కూడి ప్రకటించాలి. చాలా మందిని చూసినట్లయితే అంటారు, అమెరికా వారు దేవుడు లేక ఇంగ్లీష్ వారి దేవుడు, ఇంగ్లీష్ వారు తెచ్చారు ఈ దేశానికి సువార్త అంటారు. కాదండి, అది మహా తప్పదు. తెలియని వారు అంటున్నారు ఆ మాట. 14వ శతాబ్దంలో, 1వ శతాబ్దంలో తోమా గారు ఈ దేశం వచ్చారండి, కేరళ దేశం. కేరళ, ఆ తమిళనాడు 2 రాష్ట్రాల్లో కూడా ఆయన తిరిగి పనిచేశారు. మొట్టమొదటిగా బ్రాహ్మణ్స్ ఆయన ద్వారా బాప్తిస్మం తీసుకున్నారు సువార్త ప్రకటించినప్పుడు. అయితే చాలా మంది ఇంగ్లీష్ వారు లేక ఇతర దేశాల వారు దేవుడు అన్నట్లుగా అనుకుంటూ ఉన్నారు. అలా కాదండి, ప్రపంచం అందరికీ ఒకే ఒక దేవుడు ఉంటాడు. కాబట్టి అందరికీ చెప్పండి, తండ్రి ఒక్కడే ఉంటాడు. అందరికీ తండ్రి ఒక్కడే ఉంటాడు. సృష్టికర్త దేవుడు కూడా ఒక్కడే ఉంటారు, తండ్రులు ఉండరు. తండ్రి ఒక్కడే. నేను అంటున్నాను ఇలాగా, అన్ని నామముల కన్నా పై నామము గలవాడిని అన్నాడంటే ఆయన. ఇంకా ఎవరునూ లేరు, ఒకే ఒక్క రక్షకుడు. ఆయనే మనందరిని రక్షించడానికి ఈ లోకంలో ఆయన త్యాగం చేసి ప్రాణాలు పెట్టి మృత్యుమును జయించి పునరుద్ధరణగలిసిన యేసుక్రీస్తు ప్రభువుని అదే వరుసలో మనం కూడా ఆయన మృత్యువును జయించిన రీతిని మనం కూడా జయించి మనతో ఆయన ఉంటాం. ఆ యొక్క సువార్త ద్వారా కానీ మాత్రమే రక్షణ పొందాలి ప్రతి మనిషిని. అందుకే యూనిట్ వలన విశ్వాసం కలగాలి. అది దేని వలన కలగాలంటే, యేసుక్రీస్తు ప్రభు నా కోసం వచ్చారు ఈ లోకంలో, ఆయన ప్రాణములు పెట్టారు, మృత్యువును జయించారు, పునరుద్ధరణగా లేచారు, పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యారు. రెండోసారి వస్తారు, వచ్చి నన్ను తీసుకెళ్తారు. ఇదే విశ్వాసం. ప్రభు నుండి ప్రియులారా, ఈ మాటలు ప్రభు మన ఎన్నికలలో ఫలింపు చేయను గాక. ఆమేన్.